పూర్వం అందమైన పర్వతాల నడుమ ఉన్న కల్పవల్లి అనే గ్రామంలో ఒక భక్తిపరురాలు అనన్య తన భర్త అర్జునుడితో జీవించేది. ఆమె ప్రతి ఉదయం దేవాలయంలోకి వెళ్లి శివలింగం ముందు దీపం వెలిగించేది. ఆ దీపం ఆమె భక్తికి ప్రతీకగా గ్రామమంతా ప్రకాశించేది. ఓ మహాదేవా, నా భర్త అర్జునుడిని నీ కృపతో కాపాడుము. అతని ఎక్కడున్నా నీ ఆశీస్సులు ఆయనతో ఉండాలి. గ్రామస్థులు ఆమె భక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఇంత పవిత్రత ఈ యుగంలో చూడడం అరుదు అని వారు చెప్పుకునేవారు. ఒకరోజు రాజు యుద్ధానికి పిలుపునిచ్చాడు. ధైర్యవంతుడైన అర్జునుడు రాజసేనలో చేరి యుద్ధానికి బయలుదేరాడు. అనన్య కళ్ళలో నిశ్శబ్దంగా కన్నీరు మెరిసింది. శివశంకరా, నా భర్తను రక్షించు. ఈ దీపం ఆయన ప్రాణాలతో మండాలని కోరుకుంటున్నాను. రోజులు గడిచాయి. ఒకరోజు గ్రామంలో వదంతి, అర్జునుడు యుద్ధంలో మరణించాడు అని. గ్రామస్థులు ఆమెను ఓదార్చారు. కాని అనన్య మాత్రం నమ్మలేదు. నా విశ్వాసం ఉన్నంతవరకు ఆయన చనిపోలేదు. నేను ఈ దీపాన్ని ఆర్పను. ఆయన తిరిగి వస్తాడు. ఆమె 7 రోజుల వ్రతం ప్రారంభించింది. ఆహారం తినక దేవుని ధ్యానం చేస్తూ కూర్చుంది. 7వ రోజు 2 సాధువులు ఆమె ఇంటికి వచ్చారు. వారు వాస్తవానికి శివుడు మరియు పార్వతి అవతారాలు. ఇంకా ఎందుకు ఆశ పెట్టుకుంటావు? స్వామీ, నా విశ్వాసం నా శ్వాసలతో ఉంది. నా శ్వాస ఉన్నంతవరకు ఆయన జీవిస్తారు. సాధువులు ఒకరినొకరు చూశారు. ఆ మాటలలో ఉన్న నిజమైన విశ్వాసం వారిని కదిలించింది. శివుడు చిరునవ్వు చిందించారు. అనన్య, నీ భక్తి విధిని మార్చగల శక్తి కలిగింది. ఆ రాత్రి పౌర్ణమి చంద్రుడు వెలిగిన వేళ అనన్య దేవాలయంలో దీపం వెలిగించింది. దూరం నుండి ఒక నీడ వస్తోంది. ఆమె కళ్ళు మెరిశాయి. అది అర్జునుడు. గాయాలతో ఉన్నా జీవించి ఉన్నాడు. ఓ మహాదేవా, నా విశ్వాసం వృథా కాలేదు. అర్జునుడు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో దేవాలయం ప్రకాశంతో నిండిపోయింది. శివుడు, పార్వతీ ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. పతివ్రత శక్తి కంటే గొప్పది ఈ లోకంలో లేదు. అనన్య మోకాళ్లపై వంగి నమస్కరించింది. ఆమె కన్నీళ్లు పువ్వులుగా మారి శివలింగం మీద పడ్డాయి. ఆ రాజు నుండి అనన్య దేవిగా గ్రామస్థులు పూజించడం ప్రారంభించారు. ఆమె భక్తి ఒక దేవతా రూపంలో నిలిచిపోయింది. అనన్యదేవి ఆశీసులు మనమీద ఉండాలి. ఆమెలాగా భక్తి మనకు కలగాలి. ప్రతి అమావాస్య రోజున మహిళలు ఆలయంలో దీపాలు వెలిగిస్తూ ఆమెను స్మరించేవారు. కల్పవల్లి గ్రామం ఆ రోజునుంచి భక్తి స్థలంగా ప్రసిద్ధి చెందింది. శ్రద్ధ, విశ్వాసం, ప్రేమ ఇవే దేవత్వానికి మార్గం.